हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्रस्वामिने नमो नमः मातृपितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మన రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఇప్పటికే చాలా నిగూఢ రహస్యమైన చాలా శక్తివంతమైన మంత్ర సాధనలు మరియు తంత్ర యోగములు మీకోసం అందిస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు చాలా రహస్యవంతమైన సహస్ర చండి మహా విద్య మాలా మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మంత్ర జపం వలన జరిగే విశేష ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ మంత్ర జపం చేయడం వలన కాలసర్ప దోషములు మరియు కుజ దోషములు నివారించబడతాయి, సకల శత్రువులు వినాశం చేయబడతారు, సకల గ్రహ దోషములు తొలుగుతాయి, మోక్షమును కూడా లభిస్తుంది. ఈ ఒక్క మంత్రంతో సత్కర్మలు అనగా శాంతి కర్మ, వశీకరణ, స్తంభన, విద్వేషణ, ఉచ్చాటన, మారణాది కర్మలు కూడా అతి సునాయాసంగా చేసుకోగల మహాశక్తివంతమైన మహామంత్రం. ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు కేవలం ఒక 11 రోజులు రోజుకి 3 సార్లు మంత్రోచ్చరణ చేసి చూడండి. దాని యొక్క ఫలితం ఏమిటో మీకే అర్థం అవుతుంది. దాని తర్వాత మా వద్దకు వచ్చి మంత్రోపదేశం తీసుకొని ఉపాసనలు ప్రారంభించండి. ఈ మంత్రము చేయలేనిదంటూ ఏమీ లేదు. ఎందుకంటే ఈ మంత్రమును సాక్షాత్ శివుని యొక్క ప్రియభక్తుడైన మార్కండేయ ఋషి చేయబడిన మహామంత్రము. ఈ మంత్రము వలన కాని పని అంటూ ఏమీ ఉండదు. గాని ఈ మంత్రము మనం ముందుగా నేర్చుకొని ఏదైనా స్వయంభూ శివాలయంలో గాని లేక గ్రామ దేవత యొక్క దేవాలయంను ప్రదక్షిణ చేస్తూ 3 సార్లు మంత్ర జపం చేస్తే ఆ ఫలితములు మీకే అర్థమవుతాయి. అంత ఉచ్చ స్థితిలో ఉంటాయి. ఎటువంటి భయములు కలిగిన, రుగ్మతలు కలిగిన, గాలి ఓటములు కలిగిన, శత్రు భయం పెరిగినా లేక గ్రహ బాధలు ఉన్నా కేవలం 3 సార్లు ఈ మంత్ర జపం చేసుకుంటూ గ్రామ దేవతను ప్రదక్షిణ చేసిన లేక స్వయంభూ శివ క్షేత్రంలో అంటే శివాలయంలో జపం చేసుకున్న చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ మంత్రము అతి రహస్యవంతమైన శక్తివంతమైన మహామంత్రము. ఈ మంత్రము గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా గురువులను కలవండి లేక మా వద్దకైనా రండి. ముందుగా ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు దేవి సూక్తమును తంత్రోక్తంతో చేయడం అన్నది, ధ్యానించడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఉంటాయి. అవన్నీ గురు సమక్షంలో నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ముందుగా శ్రీ శూలిని దుర్గా మాల మంత్రమును ఓ 3 సార్లు జపించి శివ పంచాక్షరి నమశివాయ మంత్రమును ఒక 108 సార్లు జపించి ఈ సహస్ర చండీ మహా విద్యా మంత్రమును ఒక 3 సార్లు జపిస్తే మీరు అనుకున్న పనులన్నీ సిద్ధింప చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగం చాలా పెద్దదిగా మారిపోతుంది కాబట్టి మీకు విశేషంగానే తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్లిపోదాం. చండీ మాలా మంత్రమును ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయి విచ్చే మంత్రమును గంగా ప్రవాహంలో లేక 108 సార్లు చాముండేశ్వరి యొక్క నవార్ణవ మంత్రమును జపించి తర్పణము విడిచిన చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. చేతబడులను పూర్తిగా నివారణ చేయగలదు. అవసరమైన వ్యక్తిని అంటే ఎవరికైతే చేతబడి జరిగి ఉంటాది, గ్రహదోషం ఉంటాది, వారికి విభూతిని ఒక 3 సార్లు ఈ మంత్రంతో అభిమంత్రించి నుసట ధరిస్తే చాలు సకల రుగ్మతలు తొలగి ఎటువంటి బాధలైనా తొలగి తక్షణమే నివారించబడతాయి. ఈ మంత్రము ఎవరైనా సరే ప్రత్యక్షంగా చేసుకుని కూడా తగు ఫలితములు పొందగలరు. విశేషమైన ఫలితములు పొందాలనుకుంటే గురువు సమక్షంలో నేర్చుకుని చేయుట చాలా మంచిది. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ముందుగా సహస్ర చండీ మహావిద్య మంత్రం యొక్క ధ్యానము చెప్పుకుందాం. ధ్యానము ఓం యా చండీ మధుకైటబాది దళని యా మహిషోన్మాలిని మధుమేక్షణ చండముండ మదనీయ రక్త బీజవాణి శక్తి శుంభని శుంభ దైత్యదళని యా సిద్ధిధాత్రి పరసదేవి నవకోటి మూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. ఓ విశ్వేశ్వరి, విశ్వమును సృష్టికి కారణమైన ఓ విశ్వేశ్వరి, నీవు మధుకైటబాది రాక్షసులను, మహిషాసురి ఆది రాక్షసులను సంహరించిన చండిగాను, దైత్యులను సంహరించే సిద్ధిదాత్రిగాను, శుంభని శుంభులను సంహరించే మహాశక్తిగాను ప్రకటితమై క్రూరులను దుష్టులను సంహరించి శిష్టులను రక్షించడంలో నీవే ప్రథమము తల్లి అని ధ్యానించి నీవు మా బాధలను మా దుఃఖములను నెరవేర్చుటకై ప్రసన్నము కావాలి అని ధ్యానించిన తర్వాత ముందుగా ఈ మంత్రము దేనికి ఏ మనస్కామంతో కామ్య కర్మతో చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి. ముందుగా వినియోగము ఓం అస్య శ్రీ సర్వ మహావిద్యా మహారాజ్ఞే సప్తసతీ మంత్ర రహస్యతి రహస్యమయి పరాశక్తి శ్రీ మదాధ్యాయ భగవతి సిద్ధచండి సహస్రాక్షరి మహావిద్య శ్రీ మార్కండేయ సుమేధ ఋషే గాయత్ర్య నానా ఛందసి నవకోటి రూప శ్రీ మదాధ్య భగవతి సిద్ధచండీ దేవత శ్రీ మదాధ్య భగవతి సిద్ధ చండీ మాత అనుగ్రహ ప్రసాదేన గోత్రం నామాలు చెప్పుకోవాలి. వేదపాల గోత్ర
కుమారోద్భవస్య రవికుమార్ నామధేయస్య సర్వారిష్ట నివారణార్థం సర్వాభిష్ట సిద్ధ్యర్థం శ్రీ సహస్రచండీ మహావిద్య మాలా మంత్ర జపే వినియోగ అని వినియోగం చెప్పుకోవాలి. ఈ విద్య, ఈ మంత్రము దశమా విద్యల కంటే గొప్పదిగాను, సప్తసతి పారాయణ కంటే గొప్పదిగాను, అతి రహస్యవంతమైన మంత్రముల కన్నా గొప్పదిగాను మార్కండేయ మహర్షి మనకు అందించి ఉన్నారు. ఈ వినియోగం చెప్పిన తర్వాత మనం ఋష్యాన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఋష్యాన్యాసము తప్పనిసరి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మంత్రమునకు ఋష్యే ముఖ్యము కాబట్టి ఋష్యాన్యాసం తప్పనిసరి చెప్పుకోవాలి. ఇప్పుడు ఋష్యాన్యాసము. ఓం శ్రీ మార్కండేయ సుమేధ ఋషిభ్యం శిరసే నమః. గాయత్ర్యాది నానా చందభ్యో ముఖే నమః. నవకోటి శక్తి రూప శ్రీమదాధ్యాయ భగవతి సిద్ధ చండీ ప్రసాదార్థ అఖిలేష్టార్థే జపే పీఠే వినియోగాయ సర్వాంగే నమః అని ఋష్యాన్యాసం చెప్పుకున్న తర్వాత అంగన్యాసము చెప్పుకోవాల్సి ఉంటుంది. అంగన్యాసము సహస్రారం నుండి పాదముల వరకు చెప్పబడుతుంటుంది. తర్వాత అంగన్యాస హృదన్యాసము చెప్పుకోవాల్సి ఉంటుంది. ముందుగా నఖశిఖ పర్యంతము చెప్పుకోవలసిన అంగన్యాసము. ఓం శ్రీం సహస్రారే, ఓం హ్రీం నమో పాళే, ఓం క్లీం నమో నేత్రయుగలే, ఓం ఐం నమః హస్తయుగలే, ఓం శ్రీం నమః హృదే, ఓం క్లీం నమః కటే, ఓం హ్రీం నమః జంగద్వయే, ఓం శ్రీం నమః పాద సర్వాంగే అని అంగన్యాసం చెప్పుకున్న తర్వాత మనం అంగన్యాస హృదన్యాసం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓం హ్రాం అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః. ఓం హ్రీం తర్జనిభ్యాం స్వాహ శిరసే స్వాహ. ఓం హ్రీం మధ్యమాభ్యాం వసట్ శిఖాయ వసట్. ఓం హ్రైం అనామికాభ్యాం కవచాయ హోం. ఓం హ్రౌం కనిష్ఠికాభ్యాం వౌసట్ నేత్రత్రయాయ వౌసట్. ఓం హ్రః కరతల కర్పుష్టాభ్యాం అస్త్రాయ ఫట్. భోర్భోస్సోరమితి దిగ్బంధః. ఇలా అంగన్యాస హృదన్యాసం చెప్పుకున్న తర్వాత మనము ప్రత్యక్షంగా మాలను తీసి జపం చేసుకోవచ్చు. రక్తచందనము మరియు స్ఫటికము రుద్రాక్షతో ఈ మంత్ర జపం చేసుకోవచ్చు. మరియు నల్లని హకిక్ మాలతో కూడా జపం చేసుకోవచ్చు. ఎర్రని వస్త్రములు శ్రేయోదాయకము లేదా సాధారణ వస్త్రములతోనూ కూడా ఈ మంత్ర జపం చేయవచ్చు. హైందవ సనాతన ధర్మ విధులన్నీ వర్తిస్తాయి. సుస్నాతులై ఉండాలి, శుచి శుభ్రతలు పాటించాలి. మీరు ముందు శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ను వినండి. దానిలో శక్తిమయం గురించి పూర్తిగా వివరణ చెబుతూ ప్రసంగములు చేయబడి ఉన్నాయి. ముందుగా ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు శ్రీ సహస్ర చండీ మహావిద్య మాల మంత్రము. ఓం ఐం శ్రీం హ్రాం సౌ శ్రీం ఐం హ్రీం క్లీం సౌ సహు. ఓం ఐం హ్రీం క్లీం శ్రీం జయ జయ మహాలక్ష్మి జగద్దాధ్యే విజయే సురాసుర త్రిభువన నిదానే దయంకురే సర్వదేవా తేజో రూపిణి విరంచి సంస్థితే విధివరదే సచ్చిదానందే విష్ణుదేహ కృతే మహామోహిని మధుకైటవాది గోసిని నిత్యవరదాన తత్పరే మహాసుదాబ్దివాసిని మహాతేజోదారిణి సర్వదరే సర్వకారణకారణే అచ్చింత్య రూపే ఇంద్రాది సకల నిర్జర సేవితే సామగాన గాయన పరిపూర్ణోదయకారిణి విజయే జయంతి అపరాజితే సర్వసుందరి రక్తాంశుకే సూర్యకోటి సంకాసే చంద్రకోటి సుశీతలే అగ్నికోటి దహనశీలే యమకోటి క్రూరే వాయుకోటి వహనశీలే ఓంకార బిందురూపిణి నిగమాగమ భాగ్యదాయిని మహిషాసుర దళని ధూమ్రలోచన వద పరాయణే చండముండా శిరశ్చేదిని రక్త బీజ రుధిర శోషిని రక్తపాన ప్రియే యోగిని భూత బేతాళ భైరవాది తుష్ట విదాయిని శుంభని శుంభు శిరశ్చేదిని నిఖిలాసుర బలకాదిని త్రిభువన రాజ్యదాయిని సర్వస్త్రీ రత్నస్వరూపిణి దివ్యదేహిని నిర్గుణే సగుణే సదా సదా రూపధారిణి సురవరదే భక్తత్రాణ తత్పరే బహువరదే సహస్రాక్షరే ఆయుతాక్షరే నవశతకోటి చాముండా రూపిణి నవకోటి కాత్సాయని రూపే అనేక లక్ష స్వరూపే ఇంద్రాణి బ్రహ్మాణి రుద్రాణి ఈశాని భీమే భ్రామరి నరసింహి త్రిశతకోటి బ్రహ్మాండ నాయికి చతుర్వింశ మునిజన సంస్థితే
सर्वग्रंथराज विराजिते महाकालरात्रि प्रकाशकाल कष्टादिरूपिणी चतुर्दश भुवन भव विकारिणे गगनवाहिनी गामिनी ओंकार ह्रींकार श्रींकार जोंकार ओंकार सौंकार ह्रोंकार नाना बीज कोटि निर्मित शरीरे नाना मंत्र राज विराजिते सकल सुंदरी गुण सेविते चरणारविंदे महात्रिपुर सुंदरी कामेश दयते करुणारस कल्लोलिनी कल्प वृक्षादिस्थिते चिंतामणि द्वय मध्य व्यवस्थिते मणिमंदिरे निवासिनी चापिनी खड्गिनी चक्रिणी गरिणी शंखिनी पद्मिनी निखिल भैरवादि सते समस्त योगिनी परिवेष्टिते काली कंकाति तोत्त तले ज्वालामुखी चिन्नमस्तके भुवनेश्वरी त्रिपुरलोक जननी विष्णु वक्षस्थल अलंकारिणे अजिते अमिते अनुपम चरिते गर्भवासादि दुःखापहारिणी मुक्ति क्षेत्र अधिष्ठायिनी शिवे शांति कुमारी सप्तादश शताक्षरी चंडी चामुंडे महाकाली महालक्ष्मी महासरस्वती त्रिविग्रहे प्रसीद प्रसीद सर्व मनोरथान् पूरय पूरय सर्वारिष्ठान् छेदय छेदय सर्वग्रह पीडा ज्वरग्रह भय विध्वंसय विध्वंसय सर्व त्रिभुवन जातां वसमानय वसमानय मोक्ष मार्गानि दर्शय दर्शय ज्ञान मार्गं प्रकाशय प्रकाशय अज्ञान तमो नाशय नाशय धन धान्यादि वृद्धि कुरु कुरु सर्व कल्याणानि कल्पय कल्पय मां रक्ष रक्ष मम सकुटुम्बान् रक्ष रक्ष सर्वावरेभ्यां निस्तारय निस्तारय वज्र शरीरं साधय साधय ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे स्वाहा। మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం హ్రాం సౌ శ్రీం ఐం హ్రీం క్లీం సహు సహు ఓం ఐం హ్రీం క్లీం శ్రీం జయ జయ మహాలక్ష్మి జగద్దాధ్యే విజయే సురాసుర త్రిభువన నిదానే దయంకురే సర్వదేవా తేజో రూపిణి విరంచి సంస్థితే విధివరదే సచ్చిదానందే విష్ణుదేహ కృతే మహామోహిని మధుకైటవాది గోసిని నిత్య వరదాన తత్పరే महासुदाब्धिवासिनी महातेजोदारिणी सर्वदरे सर्वकारणकारणे अचिन्त्य रूपे इंद्रादि सकल निर्जर सेविते सामगान गायना परिपूर्णोदयकारिणी विजये जयंती अपराजिते सर्वसुंदरी रक्तांशुके सूर्यकोटि संकासे चंद्रकोटि सुशीतले अग्निकोटि दहनशीले यमकोटि क्रूरे वायुकोटि वहनशीले ओंकार बिंदुरूपिणी निगमागम भाग्यदायिनी महिषासुरदलनी धूम्रलोचन वदपरायणे चंडमुंडा शिरश्छेदिनी रक्तबीजा रुधिरशोषिनी रक्तपान प्रिये योगिनी भूतबेताल भैरवादि तुष्ट विदायिनी शुंभनि शुंभ शिरश्छेदिनी निखिलासुर बलखादिनी त्रिभुवन राज्यदायिनी सर्वस्त्री रत्नस्वरूपिणी दिव्यदेहिनी निर्गुणे सगुणे सदा सदा रूपधारिणी सुरवरदे भक्तत्राण तत्परे बहुवरदे सहस्राक्षरे आयुताक्षरे नवशतकोटि चामुंडा रूपिणी नवकोटि कात्सायनी रूपे अनेक लक्ष स्वरूपे इंद्राणी ब्रह्माणि रुद्राणि ईशानी भीमे भ्रामरी नरसिंहे
सर्वग्रंथराज विराजिते महाकालरात्रि प्रकाशकाल कष्टादिरूपिणी चतुर्दश भुवन भव विकारिणे गगन वाहिनी गामिनी ओंकार ह्रींकार श्रींकार जूंकार ओंकार सौंकार ह्रोंकार नाना बीज कोटि निर्मित शरीरे नाना मंत्र राज विराजिते सकल सुंदरी गुण सेविते चरणारविंदे महात्रिपुर सुंदरी कामेश दयते करुणारस कल्लोलिनी कल्पवृक्षादिस्थिते चिंतामणिद्वय मध्य व्यवस्थिते मणिमंदिरे निवासिनी चापिनी खड्गिनी चक्रिणी गरिणी शंखिनी पद्मिनी निखिल भैरवादि सते समस्त योगिनी परिवेष्टिते काली कंकाती तोत्तले ज्वालामुखी चिन्नमस्तके भुवनेश्वरी त्रिपुरलोक जननी विष्णु वक्षस्थल अलंकारिणे अजिते अमिते अनुपम चरिते गर्भवासादि दुःखापहारिणी मुक्ति क्षेत्र अधिष्ठायिनी शिवे शांति कुमारी सप्तादश शताक्षरी चंडी चामुंडे महाकाली महालक्ष्मी महासरस्वती त्रिविग्रहे प्रसीद प्रसीद सर्व मनोरथान् पूरय पूरय सर्वारिष्ठान् छेदय छेदय सर्वग्रह पीडा ज्वरग्रह भय विध्वंसय विध्वंसय सर्व त्रिभुवन जातां वसमानय वसमानय मोक्ष मार्गानि दर्शय दर्शय ज्ञान मार्गं प्रकाशय प्रकाशय अज्ञान तमो नाशय नाशय धन धान्यादि वृद्धि कुरु कुरु सर्व कल्याणानि कल्पय कल्पय मां रक्ष रक्ष मम सकुटुम्बान् रक्ष रक्ष सर्वावरेभ्यां निस्तारय निस्तारय वज्र शरीरं साधय साधय ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे स्वाहा మంత్రం మరోసారి ఓం ఐం శ్రీం హ్రాం సౌ శ్రీం ఐం హ్రీం క్లీం సౌ సౌ ఓం ఐం హ్రీం క్లీం శ్రీం జయ జయ మహాలక్ష్మి జగద్దాధ్యే విజయే సురాసుర త్రిభువన నిదానే దయంకురే సర్వదేవా తేజో రూపిణి విరంచి సంస్థితే విధివరదే సచ్చిదానందే విష్ణుదేహకృతే మహామోహిని మధుకైటవాది గోసిని నిత్యవరదాన తత్పరే महासुदाब्दिवासिनी महातेजोदारिणी सर्वदरे सर्वकारणकारणे अचिन्त्य रूपे इंद्रादि सकल निर्जर सेविते सामगान गायना परिपूर्णोदयकारिणी विजये जयंती अपराजिते सर्वसुंदरी रक्तांशुके सूर्यकोटि संकासे चंद्रकोटि सुशीतले अग्निकोटि दहनशीले यमकोटि क्रूरे वायुकोटि वहनशीले ओंकार बिंदुरूपिणी निगमागम भाग्यदायिनी महिषासुर दलनी धूम्रलोचन वद परायणे चंडमुंडा शिरश्छेदिनी रक्त बीजा रुधिर शोषिनी रक्तपान प्रिये योगिनी भूत बेताल भैरवादि तुष्ट विदायिनी शुंभनि शुंभु शिरश्छेदिनी निखिलासुर बलखादिनी त्रिभुवन राज्यदायिनी सर्वस्त्री रत्न स्वरूपिणी दिव्यदेहिनी निर्गुणे सगुणे सदा सदा रूपधारिणी सुरवरदे भक्तत्राण तत्परे बहुवरदे सहस्राक्षरे आयुताक्षरे नवशतकोटि चामुंडा रूपिणी नवकोटि कात्सायनी रूपे अनेक लक्ष स्वरूपे इंद्राणी ब्रह्माणि रुद्राणि ईशानी भीमे भ्रामरी नरसिंहे त्रिशतकोटि ब्रह्मांड नायिकी चतुर्विंश मुनिजन संस्थिते
सर्वग्रंथराज विराजिते महाकालरात्रि प्रकाश काल कष्टादिरूपिणी चतुर्दश भुवन भव विकारिणे गगन वाहिनी गामिनी ओंकार ह्रींकार श्रींकार जोंकार ओंकार सौंकार ह्रोंकार नाना बीज कोटि निर्मित शरीरे नाना मंत्र राज विराजिते सकल सुंदरी गुण सेविते चरणारविंदे महात्रिपुर सुंदरी कामेश दयते करुणारस कल्लोलिनी कल्प वृक्षादिस्थिते चिंतामणिद्वय मध्य व्यवस्थिते मणिमंदिरे निवासिनी चापिनी खड्गिनी चक्रिणी गरिणी शंखिनी पद्मिनी निखिल भैरवादि सते समस्त योगिनी परिवेष्टिते काली कंकाती तोत्तले ज्वालामुखी चिन्नमस्तके भुवनेश्वरी त्रिपुरलोक जननी विष्णु वक्षस्थल अलंकारिणे अजिते अमिते अनुपम चरिते गर्भवासादि दुःखापहारिणी मुक्ति क्षेत्र अधिष्ठायिनी शिवे शांते कुमारी सप्तादश शताक्षरी चंडी चामुंडे महाकाली महालक्ष्मी महासरस्वती त्रिविग्रहे प्रसीद प्रसीद सर्व मनोरथान् पूरय पूरय सर्वारिष्ठान् छेदय छेदय सर्वग्रह पीडा ज्वरग्रह भय विध्वंसय विध्वंसय सर्व त्रिभुवन जातां वसमानय वसमानय मोक्ष मार्गानि दर्शय दर्शय ज्ञान मार्गं प्रकाशय प्रकाशय अज्ञानतमो नाशय नाशय धनधान्यादि वृद्धि कुरु कुरु सर्व कल्याणानि कल्पय कल्पय मां रक्ष रक्ष मम सकुटुम्बान् रक्ष रक्ष सर्वावरभ्यां निस्तारय निस्तारय वज्र शरीरं साधय साधय ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे स्वाहा అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి, అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.